మొత్తం కంటోన్మెంట్ ప్రజలందరినీ కూడా నిరాశకు గురి చేసిన గవర్నమెంట్ ఇది. మరి ముఖ్యమంత్రి గారు రావడం, మరి అసలు ఆ సమావేశం పెట్టింది దేనికో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా వర్క్ కంప్లీట్ చేసి దాని ఒక కార్డు రూపంగా ఎవరైనా ఇప్పటివరకు నేను చూసిన ప్రభుత్వాలలో కార్డు అందిస్తారు, కానీ ఒక ఫాము, ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి ఒక మీటింగ్ పెట్టి అంతమంది ప్రజలను పిలిచి ఏదో అంగు ఆర్వాడం చేసినట్టుంది. కానీ అసలు దానికి అర్థమేమున్నది? ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి మీటింగ్ ఎందుకు? అంటే ఉట్టి అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికే సంవత్సరం పట్టింది. అంటే ఈ కార్డులు ఎప్పుడు రెడీ అవుతాయి? మీరు ఎప్పుడు ప్రజలకు ఇస్తారు? సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? సర్కార్ వచ్చి ఏమి ఇచ్చాడు? ₹1 కోటి కూడా ఇవ్వలే. అంటే పాట్నీ నాలా చేసింది ఎవరు? ఇలా రసూల్పుర లాంటి వార్డు 6 నుంచి లేకపోతే వార్డు 2, 1 వరకు మునిగిపోతుండే అప్పుడు ఆ టైంలో వార్డు 2లో. ఇప్పుడు ఇవాళ ఎందుకు మునగట్లేదు? 10 కోట్లు పెట్టి చేసింది మరి కేటీఆర్ గారు కాదా? ఈ ప్రతి ఒక్క స్కీమ్ని అమలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, లేకపోతే షాదీ ముబారక్ తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, ఎలాంటి ఒక స్కీమ్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్టు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. గవర్నమెంట్కి వచ్చి మేమేదో చేసినాం అంటే ఏం చేసినా డిఫెన్స్ కమిటీ మెంబర్ ఉండే. మరి ఇదే సీఎం గారు డిఫెన్స్ కమిటీ మెంబర్ ఉండే. మాకు ₹1 ఇప్పించిండా? 800 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు దాని గురించి? బట్టగాల్చి ముంగటి వాళ్ళు మీరు వేయడం తప్ప మీరు ఎప్పుడు కూడా దాన్ని అంటే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు మీరు. ఎస్ఆర్డీపీ ఎప్పుడు శాంక్షన్? మీకు అసలు ఐడియా ఉందా? ఎస్ఆర్డీపీ శాంక్షన్ అయింది 6 years అవుతుంది. ఎస్ఆర్డీపీ శాంక్షన్ అయ్యి ఎవరి వల్ల అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల అమలు కాలేదు. మీరు ఇలా చేసింది ఏంది? 3000 ఎకరాల ల్యాండ్ అడ్డికి పావుసేరు రేట్లు ఇచ్చేసారు. దాన్ని గొప్ప చెప్పుకుంటున్నారా మీరు? ఇలా అంత పెద్ద ఫారెస్ట్ ఏరియాని మీరు ఈరోజు మొత్తం నాశనం చేస్తున్నారు. కేసీఆర్ గారు క్లియర్గా ఒప్పుకోలేదు. అంత మంచి ఫారెస్ట్ మొత్తం ఖరాబ్ అవుతుంది, మేము ఇవ్వని చెప్పారు. మేము హైకోర్టుకి వెళ్దామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తాం. 100% మరి ఎలక్షన్స్ అయ్యేటట్టు చూస్తాం. ఇంకా మీదట ఎక్స్టెన్షన్స్ కాకుండా 100% దీనిపైన కేసు చేయడం. ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముందుగా మన కంటోన్మెంట్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్త ప్రజలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత మరి ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. డెఫినెట్గా ఏ సమస్యలు ఉన్నా సరే మెంబర్స్ అందరూ, మరి మా లీడర్లు అందరూ కూడా, టీఆర్ఎస్ నాయకులైనా సరే, మా కార్యకర్తలైనా సరే, ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మరి మొన్న జరిగిన సమావేశం కంటోన్మెంట్లో ఏదైతే మరి గవర్నమెంట్ ఫామ్ అయినాక మొట్టమొదటిసారి మరి ఒక ప్రజా మీటింగ్ పెట్టి మరి సీఎం గారు రావడం జరిగింది. మరి చాలా అంటే ప్రజల వైపు నుంచి చూస్తే చాలా ఆనందంగా ఉండే. అంటే ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా తీసుకొస్తున్నారేమో, లేకపోతే కంటోన్మెంట్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లే విషయాలు ఏమైనా చెప్తారేమో అనుకొని మరి సీఎం గారు మాట్లాడతారేమో అని చాలా ఆశించినాం అనమాట. చాలా ఆశించినాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా ఆ రోజు టీవీలోకి అద్దుకొని మరి ఏదో ఇన్ని రోజులు మాట్లాడినారు, మరి మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మేమేదో చేసేస్తామనేది ఒక మాట ఏమన్నా ఆశ్వాసం ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినారు అందరూ. కానీ మొత్తం కంటోన్మెంట్ ప్రజలందరినీ కూడా నిరాశకు గురి చేసిన గవర్నమెంట్ ఇది. మరి ముఖ్యమంత్రి గారు రావడం, మరి అసలు ఆ సమావేశం పెట్టింది దేనికో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా వర్క్ కంప్లీట్ చేసి దాని ఒక కార్డు రూపంగా ఎవరైనా ఇప్పటివరకు నేను చూసిన ప్రభుత్వాలలో కార్డు అందిస్తారు, కానీ ఒక ఫాము, ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి ఒక మీటింగ్ పెట్టి అంతమంది ప్రజలను పిలిచి ఏదో అంగు ఆర్వాడం చేసినట్టుంది. కానీ అసలు దానికి అర్థమేమున్నది? ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి మీటింగ్ ఎందుకు? అప్లికేషన్స్ ఫామ్ నాకు తెలిసి ఇలాంటి ఒక సర్వే ఆల్రెడీ గవర్నమెంట్ గెలిచినాగానే ఒక సర్వే చేసినారు. మీ దగ్గర లేవా అలావన్నీ? ఆ డీటెయిల్స్ అనేవి లేవా మీ దగ్గర? అంటే ఉట్టి అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికే సంవత్సరం పట్టింది. అంటే ఈ కార్డులు ఎప్పుడు రెడీ అవుతాయి? మీరు ఎప్పుడు ప్రజలకు ఇస్తారు? సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? ప్రజలు అసలు నిజంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే సంవత్సరం తర్వాత ఇచ్చింది అప్లికేషన్ ఫామ్లా మాకని. మేము కూడా అసలు షాక్ అయిపోయినాం మొన్న చూసి. అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి అసలు మీటింగ్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. అంటే అసలు మన దగ్గర పెట్టినాము, వారు కూడా గొప్పగా చెప్పారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, కానీ వచ్చి ఏమి ఇచ్చాడు? ₹1 కోటి కూడా ఇవ్వలే. ఇంతసేపు ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది అంటే చేసినప్పుడు మరి ఈ ఎమ్మెల్యే గారితో సహా ఎంతోమంది, మరి ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయిన నాయకులతో సహా చాలామందికి తెలుసు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో. ఉదాహరణకు చెప్పాలంటే పాట్నీ నాలా చేసింది ఎవరు? ఇలా రసూల్పుర లాంటి వార్డు 6 నుంచి లేకపోతే వార్డు 2, 1 వరకు మునిగిపోతుండే అప్పుడు ఆ టైంలో వార్డు 2లో. ఇప్పుడు ఇవాళ ఎందుకు మునగట్లేదు? 10 కోట్లు పెట్టి చేసింది మరి కేటీఆర్ గారు కాదా?
మరి అలాగే మన రామన్న చెరువుని 3 కోట్ల రూపాయలు పెట్టి రింగ్స్ చేసింది కేటీఆర్ అన్న కాదా. ఇలాగే ప్రతి ఒక్క స్కీమ్ని అమలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, లేకపోతే షాదీ ముబారక్ తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, ఎలాంటి ఒక స్కీమ్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్టు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు ఇవాళ కంటోన్మెంట్కి వచ్చి మేమేదో చేసినామంటే ఏం చేసినా డిఫెన్స్ కమిటీ మెంబర్ ఉండే, మరి ఇదే సీఎం గారు డిఫెన్స్ కమిటీ మెంబర్ ఉండే, మాకు రూపాయి ఇప్పించిండా? 800 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు దాని గురించి? ఈరోజు కూడా మీరు ఈటల రాజేందర్ గారిని ముంగట్టు ఉండమంటున్నారు, కానీ మీరెందుకు ముందుకుండలేరు? ఆయన ఒక ఎంపీ అయితే మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు ముందుకున్నాడు కదా. మీరు ముందుకు రావడం వారు ఎందుకు రారు? డెఫినెట్గా అందరూ వస్తుండొచ్చు, మేము కూడా వస్తాం. ప్రజల సంక్షేమం గురించి మాట్లాడితే అందరూ వస్తారు, డెఫినెట్గా వస్తాం. కానీ ఒకరి మీద ఎంతసేపు బట్ట కాల్చి ముంగటి వాళ్ళు మీరు వేయడం తప్ప మీరు ఎప్పుడు కూడా దాన్ని అంటే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు. మీరు ఇవాళ అంటారు, ఇవాళ ఏది మన రోడ్లది నేను తీసుకొచ్చినా అని. ఎస్ఆర్డీపీ ఎప్పుడు శాంక్షన్ మీకు అసలు ఐడియా ఉందా? ఎస్ఆర్డీపీ శాంక్షన్ అయింది 6 years అవుతుంది. ఎస్ఆర్డీపీ శాంక్షన్ అయ్యి ఎవరి వల్ల అండి? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల అమలు కాలేదు. మీరు ఇలా చేసింది ఏంది? ఈరోజు మీరు వికారాబాద్లో ఆ ల్యాండ్ ఎంత కాస్ట్లీ ల్యాండ్, ఇవాళ మీరు 3000 ఎకరాల ల్యాండ్ అడ్డికి పావుసేరు రేట్లు ఇచ్చేసారు. దాని గొప్ప చెప్పుకుంటున్నారా మీరు? ఇవాళ అంత పెద్ద ఫారెస్ట్ ఏరియాని మీరు ఈరోజు మొత్తం నాశనం చేస్తున్నారు. కేసీఆర్ గారు క్లియర్గా ఒప్పుకోలేదు, అంత మంచి ఫారెస్ట్ మొత్తం ఖరాబ్ అవుతుంది, మేము ఇవ్వని చెప్పారు. మీరు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తే 3000 ఎకరాలు ఏమి రేటుకి ఇచ్చినారు మీరు? అది చెప్పండి ప్రజలకు. నేను భూమి బదలాయించి చేసినా అని చెప్తున్నారు, 189 ఎకరాలు నేను చేసినా అంటున్నారు. బట్ అట్ వాట్ కాస్ట్? 3000 ఎకరాలు ఇచ్చా? ఇదా పద్ధతి? 3000 ఎకరాలకు అడ్డికి పావుసేరు రేట్ ఇచ్చారు. చెప్పండి, ఇలా గవర్నమెంట్ రేటు ఏముంది? ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన రేట్ ఏంది? ఏం అవసరం ఉండే? మీరు ప్రజలకు కరెక్ట్గా చెప్పండి, ఏదో మీద మాటలు కాదు. మీరు ఆ రేట్ ఏమి ఇచ్చినారు, మనం ఏ రేటుకి తీసుకున్నాం ఇక్కడ, ఇది చెప్పండి క్లియర్గా. ఇలా 900 కోట్లు ఇలా మనకు రావాల్సిన డబ్బులు, కంటోన్మెంట్ రావాల్సిన డబ్బులు ఇస్తారా? మరి మీరు ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ అడగరు, లోపల ఏదో మాట్లాడుకుంటారు. ఎస్ఆర్డీపీలో శాంక్షన్ చేసింది అన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయినాయి. మీరు చేసింది ఏం లేదు. విలీనం ప్రక్రియ మీరు అంటున్నారు, మీరు వచ్చి స్టార్ట్ చేసినారా? మొడాలిటీస్ ఎప్పుడు వచ్చినాయో మీకు అసలు ఐడియా ఉందా? మీరు వచ్చినాక ఒక్క మీటింగ్ అన్నా మీరు తప్ప, దాని తర్వాత ఏదైతే వీళ్ళు ఒక కమిటీ తయారు చేశారు, ఆ కమిటీ ఎప్పుడైనా అసలు కూర్చుందా అండి? ఒక్క మీటింగ్ అన్నా? మరి మీటింగ్ పెట్టినప్పుడు మీ ప్రెస్ సోదరులతో అడుగుతారా? మీకు ఒక ఫోటో వచ్చిందా ఎప్పుడన్నా? కమిటీ కూర్చొని ఇది మేము తీసుకున్న నిర్ణయం ఇది అని ఎప్పుడన్నా కమిటీ చెప్పిందా? ఎప్పుడు మాట్లాడారండి అసలు మీరు? ఇదంతా అయింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయింది. మిగతా ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీరు వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారేమో, కానీ స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంటే, శాంక్షన్ చేసింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్. పంపించింది ఇక్కడ నుంచి. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందో ఆమోదం ఉందా, మీరు ఓకేనా, ఎక్సిజన్ అయ్యి మీరు తీసుకుంటారా, మర్జింగ్ తీసుకుంటారా అంటే పంపించింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ లెటర్ కావాలంటే కూడా మీకు ఇస్తాం. మీరు డెఫినెట్గా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. ప్రజలేమో గుడ్డి వాళ్ళు కాదు, అందరికీ తెలుసు ఎవరేం పని చేస్తున్నారు అన్నది. మీరు ఇక్కడి నుంచి మీరు ఏం చేయగలుగుతారో చేసి చూపించండి. అంతేగాని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, అప్పుడున్న నాయకులు ఏం చేయలేదంటే మాత్రం ప్రజలు గుడ్డోళ్ళు కాదు. వాళ్ళకి డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రూఫ్తో సహా మేము ముందు పెడతాం. మీరు ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడినా ప్రూఫ్ డెఫినెట్గా ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మీ అబద్ధాలన్నీ కూడా మా ప్రజల ముందుకు తీసుకొస్తాం. మీరు రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ మీరు డెఫినెట్గా నెక్స్ట్ టైం మీటింగ్ పెడితే 50 కోట్లు 100 కోట్లు, ఎందుకంటే ఇన్ని రోజులు విమర్శించారు, మీడిదేలే ఎంతసేపు మీడిదేలే అని విమర్శించారు, కానీ డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి డబుల్ బెడ్రూమ్ కట్టి మన కంటోన్మెంట్లో కట్టలేదా? ఏది ఒక్క స్కీమ్ చెప్పండి కంటోన్మెంట్లో ఈ స్కీమ్ చేయలేదని ప్రూవ్ చేయండి. ఉట్టిగా మాటలు మాట్లాడదు. మనం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు హర్షించి చప్పట్లు కొట్టిన రోజులు మీరు అందరూ ఎవరైతే ఇలా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఇవాళ 70% నాయకులు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే, చప్పట్లు కొట్టిన వాళ్ళే మీరు అందరూ. వీడియోలు ఉన్నాయి, ఎక్కడ పోవు. అందుకే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎమ్మెల్యే గారికి అదే చెప్తా ఉన్నాం. మీరు ఇంకేమన్నా డబ్బులు తీసుకురాగలితే తీసుకురండి విలీనానికి, లేకపోతే మీరు ఎలక్షన్స్ పెట్టినా మేము రెడీయే. కానీ ఏది ఉన్నా సరే క్లియర్గా మాట్లాడండి, ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి. ఏదో టైం పాస్కి నేను చెప్తున్నాను కదా, ఎక్కడ గొంగడ అక్కడనే ఉన్నది. సంవత్సరం నుంచి మీరు కంటోన్మెంట్ చేసింది ఏమీ లేదు, ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు. ఇది మాత్రం క్లియర్గా ఉన్నది. మీకు కూడా అసలు నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆయనకు డబ్బులు ఇచ్చినారో లేదో కూడా తెలియదు. ఆయనకు వచ్చే ఏదైతే ఫండ్ ఉంటుందో నాకు తెలిసి ఆయన ఫండ్ కూడా ఇప్పటివరకు ఇవ్వనట్టున్నారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దిస్ ఇస్ ఆల్ అ రిక్వెస్ట్. లెట్స్ బీ పాజిటివ్. ప్రజలకు పనిచేయండి. ప్రజలు మీకు కట్టుబెట్టినారు, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబెట్టినారు గవర్నమెంట్ని. చేయండి, పనిచేసి చూపించండి. అంతేగాని వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అంటే ఇక్కడ డెఫినెట్గా గల్లీకో టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, కార్యకర్త ఉన్నాడు. ఖచ్చితంగా మీరు మరి ఎదుర్కోవాల్సిందే 100%. ఎప్పుడైనా సరే మీరు రండి. లేకపోతే ఎందుకంటే
మళ్ళీ చెప్తున్నా, పాస్ట్ టెన్స్లో మీరు హర్షించినప్పుడు, మీరు చప్పట్లు కొట్టిన వీడియోలు, ఫోటోలు, మీరు పాలాభిషేకాలు చేసినప్పుడు కేసీఆర్ గారికి అన్నీ ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు చేసిరు, ఈ రోజు ఎందుకు చేస్తలేదని ప్రజలు డెఫినెట్గా అడుగుతారు. మరి ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే లెట్స్ గో పాజిటివ్, పనిచేద్దాం. కేటీఆర్ గారు మనకు ఒకటే నేర్పిస్తారు, ఎప్పుడైనా సరే ప్రజల వైపు ఉండండి, ముందుకు తీసుకెళ్ళండి అని మాట్లాడతారు. కాబట్టి మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ వినపం, ఎందుకంటే మీరు ఇస్తారో 50 కోట్లు 100 కోట్లు, మీరు ఎలాగైతే నరేంద్ర మోడీని అడుగుతున్నారు 25,000 కోట్లు ఇవ్వమని చెప్పి ఈటల రాజేందర్ త్రూగా వెళ్తా అంటున్నారో, మేము అదే విధంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాకు 100 కోట్లు ఇవ్వండి, మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వండి కదా. మీరు 100 కోట్లు ఇచ్చి మీరు మోడీని అడగండి, నేను ఇచ్చినా అని చెప్పేసి. మీరు ఇవ్వకుండా మీరు మోడీని అడగడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు కూడా ఇప్పుడు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఎలాగో మన దేశానికి ప్రధానమంత్రి, మీరు కూడా ఇవాళ మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి డెఫినెట్గా బీ అన్ ఎగ్జాంపుల్. మీరు 100 కోట్లు ఇవ్వండి కంటోన్మెంట్కి, ఇవాళ స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీరు అడగండి. సో ఇలా మీరు డెఫినెట్గా వి వెల్కమ్ యూ టు కంటోన్మెంట్. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదైనా కొత్త రిజల్ట్స్ తీసుకొని వస్తారేమో అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి మీవే అని చెప్పుకోవడం మాత్రం మానేసేయండి. చిన్న సమావేశం ఏంటంటే, మరి కంటోన్మెంట్ ఎలక్షన్స్ అయ్యి 2015 జనవరిలో ఎలక్షన్స్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 10 years అవుతుంది. ఈ డిసెంబర్ వస్తే 10 years ఎలక్షన్స్ అయ్యి. మరి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రజల మీద మరి ఏం దృష్టి ఉందో, అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియట్లేదు. సో మరి ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళగానే కోర్టు కూడా డెఫినెట్గా ఎలక్షన్స్ చేయమని చెప్పింది. కాకపోతే అప్పుడే నోటిఫికేషన్ రావడం, April 30th ఎలక్షన్స్ ఉందని చెప్పారు. బట్ దాన్ని మళ్ళీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మళ్ళీ పెడతారేమో 6 months, అది 1 year అనుకున్నాము. బట్ నోబడీ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో మేము డెఫినెట్గా ఈసారి మళ్ళీ కోర్టు తలుపుల్ని తట్టాలని డిసైడ్ చేసాం. సో ఈ 15th తర్వాత దసరా అయినాక మేము హైకోర్టుకి వెళ్దామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తాం. 100% మరి ఎలక్షన్స్ అయ్యేటట్టు చూస్తాం. ఇంకా మీదట ఎక్స్టెన్షన్స్ కాకుండా 100% దీనిపైన కేసు వేయడం జరుగుతుంది. మరి పార్టీలకు అతీతంగా ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్, వీఆర్ రెడీ. 15th తర్వాత విల్ పుట్ అప్ అ డేట్ అండ్ ఖచ్చితంగా ఈ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి మరి ఖచ్చితంగా కంటోన్మెంట్ ఎలక్షన్స్ వచ్చేటట్టు మేము మా అడుగులు వేస్తాం డెఫినెట్గా.